98% సామర్థ్యంతో పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేస్లు రోజుకు సగటున 13,485 ఉన్న టన్నుల ఉత్పత్తి. 2024-25 ఉక్కు శాఖ వార్షిక నివేదిక వెల్లడంటూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి కాస్త మెరుగుపడినట్టు ఉక్కు శాఖ తాజాగా విడుదల చేసిన 24-25 వార్షిక నివేదిక వెల్లడించింది. గత అక్టోబర్ నుంచి 2వ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించిన అనంతరం సంస్థ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 13,485కు పెరిగింది. ప్రస్తుతం 2 ఫర్నేస్లు 98% ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. హై అండ్ విలువ గల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని దానికి సంబంధించిన దేశీయ మార్కెట్లో తన వాటాను పెంచుకుని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే ముందు చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం కారణంగా పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయలేదు. దీంతో సంస్థ అమ్మకాల టర్నోవర్ 24-25 డిసెంబర్ నాటికి 12,000 కోట్లకు పరిమితమైంది. ఫలితంగా నష్టాలు 3,943 కోట్లకు జరిగి ఏడాదిలో సంస్థలోని ఉద్యోగుల సంఖ్య 1,198 మేర తగ్గింది. ఇక్కడ చూడండి, ఎంత కావాలంటే మన వాళ్ళ కోసం ఎంత దరిద్రంగా వార్తలు రాస్తారంటే 1,198 మేర తగ్గిందంటే ఉద్యోగులు అంతమందిని తీసేశారు. అది ఎంత సంచలనాత్మకమైనటువంటి అంశం. అది పక్కకెళ్ళిపోయింది. ఇంకోటి 98% సామర్థ్యంతో పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేస్లు. అక్కడ కావాల్సిందేంటి, 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ఉంటేనే లాభం. అది అక్కడ జరుగుతున్నది ఒకటి, వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నది మరొక కోణం. అంటే ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా వాస్తవమైనటువంటి వార్తను వక్రీకరించుకుంటూ రాసుకురావడం అన్నటువంటిది వీళ్ళకే చెల్లినటువంటి అంశం. లేకపోతే మీరు మందు కొడితే నేను ముందుకు వెళ్ళను అంటూ ఇప్పుడంటే మద్యం బాబులు వాహనాలు నడుపుతున్నారు, వారిని అదుపు చేయడానికి పోలీసులు నానాయాత్ర పడుతున్నారు. కానీ మున్ముందు తాగి వాహనం నడుపుతూ ఉంటే బండి ముందుకు కదలదు, మనుషులాగే కార్లు ఒకదాంతో మరొకటి మాట్లాడుకుంటూ ప్రమాదాలు ముందే గుర్తించి హెచ్చరిస్తే వాహనాలకు అమర్చి ఆధునిక కెమెరాలు స్కానర్లు అప్రమత్తం అవుతాయి. వాహనం లోపల ఉన్న వాళ్ళకే కాదు, రోడ్డు మీద నడిచే వాళ్ళకి కూడా ఎయిర్ బ్యాగ్ రక్షణ లభిస్తుంది. భవిష్యత్ తరం సాంకేతికత ఇవన్నీ సాధ్యమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డ్రోన్ సేవల అనుసంధానానికి ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్. డ్రోన్ రంగంలోకి పెట్టుబడిదారులు, వ్యాపారులు, ప్రజలను అనుసంధానం చేసేందుకు ఏపీ డ్రోన్ మార్ట్ పేరిట ఓ పోర్టల్ డ్రోన్ కార్పొరేషన్ అందుబాటులో తీసుకురాబోతుంది. గుర్తించిన సంస్థలు అందించే డ్రోన్ సేవల వివరాలు ఈ పోర్టల్ ఉంచుతారు. పోర్టల్లోని ఎంపానల్ జాబితాలో చేరేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి డ్రోన్ కార్పొరేషన్ బిడ్లను ఆహ్వానించింది. డ్రోన్ల తయారీ రంగంలోని అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తగిన ప్రతిపాదనలతో రావాలని సంస్థ కోరింది. డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న సంస్థల ఔత్సాహికులు యూజ్ కేసుల ప్రతిపాదనలు ఈ నెల 21లోగా ఆన్లైన్ ద్వారా పంపాలని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కోరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే